ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు నీతి శ్లోక రత్నావళి 155 శ్లోకాన్ని చూద్దాం. అప్రియస్యాపి పథ్యస్య పరిణామః సుఖావహః వక్తా శ్రోతా చ యత్రాస్తి రమంతే తత్ర సంపదః. పథ్యస్య హితమైనది అనుకూలమైనది అయినటువంటిది, అప్రియస్యాపి మనకు ఇష్టము లేనిదైనప్పటికీ కూడా, పరిణామ ఫలితము సుఖావహ సుఖాన్నే కలుగజేస్తుంది. ఎందుకో అంటే మనకి ఎప్పుడూ కూడా ఇష్టమైనటువంటివి అన్నీ కూడా మనకి మంచి చేస్తాయి అనేది, మనకు ఇష్టము లేనటువంటివి మనకి హాని చేస్తాయి అనేటటువంటిది ఎక్కడా లేదు. నాలుకకు ఒక మంచి గుణం ఉందట. ఏమిటి అంటే, మన శరీరానికి ఎక్కువ హాని చేసేటటువంటి వాటిని అది అతిగా కోరుకుంటూ ఉంటుంది అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. కాబట్టే మంచి మాట ఎవరు చెప్పినా కూడా అది హితవహం అయినప్పటికీ, అంటే మనకు మంచిదైనప్పటికీ కూడా మనకు నచ్చదు. చెప్పేవాళ్ళు మంచివాళ్ళైనా కానీ వినేవాడు మంచివాడు కాకపోతే ఆ హితవాక్యానికి ప్రయోజనం లేదు. అలాగే అప్రియస్యాపి అప్రియమైనది అయినప్పటికీ కూడా పథ్యాని యొక్క ఫలితము పరిణామ ఫలితము సుఖావహ సుఖాన్ని కలిగిస్తుంది అని చెబుతున్నాడు. ఎత్తట వక్త చెప్పేవాడు, శ్రోత వినేవాడు అస్తి ఉండును, తత్ర అక్కడ సంపద రమంతే. ఎక్కడైతే మంచిని చెప్పేవాడు, ఆ మంచిని గ్రహించి అనుసరించి ఆచరించేవాళ్ళు ఉంటారో అక్కడ సంపద కొల్లలుగా ఉంటూ ఉంటుంది అని చెబుతున్నాడు నీతి శ్లోక రత్నావళి. ఎందుకయ్యా అంటే, మంచిది చెప్పినప్పుడు కూడా స్వీకరించకుండా ఉండటం, మనకు హాని కలిగించే వాటిని అంగీకరించటం అనేటటువంటిది మానవ సహజంగా కనిపిస్తుంది. అది ప్రమాదం. టైఫాయిడ్ వచ్చింది, నువ్వు అన్నం తినకూడదు అని ఉపవాసం పెడితే ఇంట్లో ఎవరు లేకుండా చూసి వంటింట్లోకి వెళ్ళి అన్నము ఆవకాయ కలుపుకు తిన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇటువంటి అపథ్యాల మూలంగా ప్రాణహాని, ఆరోగ్యానికి భంగం ఏర్పడటము జరుగుతూ ఉంటాయి. అటువంటిదే ఇది కూడా. అప్రియమైనప్పటికీ కూడా అంగీకరించబడిన హితమైనటువంటి వాక్యాన్ని స్వీకరించినట్లయితే దాని యొక్క ఫలితం అధికంగా ఉంటుంది. దానిని అంగీకరించండి అంటున్నాడు నీతి శ్లోక రత్నావళి.